మనం మధుర బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంది. ఆటో వాళ్ళు ఒక 30 రూపీస్ ఇలా తీసుకున్నారు అంతే. మధుర నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్ ఆగ్రా బస్సు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. బస్ స్టాప్లోనే ఉన్నాం చూడండి. ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంది అంతే. బస్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం ఆగ్రాకి అయితే వెళ్దాం కదండి. ఇక్కడ ఆగ్రా బస్ వచ్చేసి రెడీగా అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కుదాం మనం వెళ్ళి అయితే. ఇదంతా బస్ స్టాప్ ముందు ఏరియా చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు వచ్చేసి టెంపుల్ ఉంటుంది, శ్రీకృష్ణ జన్మస్థల్. మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక 60 కిలోమీటర్ల దూరం అయితే చూపిస్తుంది. బస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ రష్ ఉంది. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నా 80 రూపీస్ అయితే పడ్డది. మనకు ఆగ్రాకు రీచ్ కాగానే ఫస్ట్ మీకు వచ్చేసి రోడ్ దగ్గర గురుద్వారా అయితే మీకు కనబడుతుంది. చాలా పెద్దది అన్నట్టు. మనకేంటంటే ఆగ్రాకు వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో గురుద్వారా ఒకసారి చూడండి. అక్కడ స్టార్ట్ అయినా మేము ఇక్కడి వరకు వస్తున్నాం. ఎంత పెద్దగా ఉందో చూడండి. తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయినాం. ఆగ్రా ISBT బస్ స్టాప్ దగ్గర దిగినాం. ఇక్కడ నుంచి ఫోటో వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ బస్ స్టాప్ లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళి లాకర్స్ ఉన్నాయేమో చూసుకొని తర్వాత ఫోటో దగ్గరికి వెళ్దాం. మనం వచ్చిన బస్సు అది. ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ అయితే ఉంది. ఐ థింక్ బస్ స్టాప్ వచ్చేసి ఒక రైట్ సైడ్ నట్టున్నది. లోపలికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకు ISBT బస్ స్టాప్ అట. లోపలికి ఉన్నది అనుకుంటా. బస్ స్టాప్ వచ్చేసి లోపలికి అయితే ఉంది. ఆ లోపలికి అయితే వెళ్దాం. ఇవి లెఫ్ట్ సైడ్ రూమ్స్ ఉన్నాయి. జస్ట్ 300 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఏదైనా టిఫిన్ అయితే చేద్దాం. ఇక ఈ హోటల్లో ఈ టిఫిన్ అయితే తీసుకున్న పూరి. ఇది వచ్చేసి మంచిగా 70 రూపీస్ పడ్డది. ఇక ఇక్కడ తినేసినాక బయటకు వచ్చేసిన. మళ్ళీ బయటకు వచ్చేసి నేను ఏంటంటే రోడ్ సైడ్ అయితే వెళ్తున్నా. అక్కడి నుంచి మనకు డైరెక్ట్ ఆటోస్ షేరింగ్లో దొరుకుతాయి. లేదు అంటే 2 టైమ్స్ చేంజ్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న జంక్షన్ దగ్గరికి వచ్చినాం, ఆగ్రా ఫోర్ట్ ఏరియాకు. ఆ దూరం కనబడుతుంది చూడండి. అక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అయితే ఉన్నట్టున్నది. రష్ వచ్చేసి చాలా బాగానే ఉంది. ఇంత ఎండ కొడుతున్నా కానీ రష్ బాగానే ఉంది. నడుచుకుంటూ అయితే ఫోర్ట్ దగ్గరికి చేరుకుంటున్నా. వాడు ఒక 700 మీటర్ ముందే దించేసాడు. ఒక్కడన్నా కరెక్ట్ ప్లేస్లో దించుతలేడు ఈ ఉత్తరప్రదేశ్లో. చెప్పేది ఒకటి చేసేది ఒకటినది. ఎండ ఏంటంటే బీభత్సం కొడుతుంది. రావచ్చు కానీ చాలా అంటే చాలా కొడుతుంది ఎండ. మొత్తానికి దగ్గరకు వచ్చినట్టున్నాం. దగ్గరకు వచ్చినాక టైం చూసుకోవాలి. ఇది 12కి ఓపెన్ అట ఫోర్ట్ వచ్చేసి. చూద్దాం ముందుకు పోయి ఓపెన్ ఉందా లేదా. మొత్తానికైతే మన మెయిన్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఇలా స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకో, 1 కిలోమీటర్ వెళ్తే మనకి ఏంటంటే తాజ్మహల్ అయితే ఉంటుంది. తాజ్మహల్కు ఆగ్రా ఫోర్ట్కు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. మనం ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం చూడండి. అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఇటు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆగ్రా ఫోర్ట్ ముందు అయితే ఉన్నాం చూడండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోర్ట్ ఉన్నది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీకు అయితే ఇక్కడి నుంచి అయితే క్లియర్గా చూపిస్తా. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇగో ఇప్పుడే మనం లోపలికి అయితే బయలుదేరినాం. మనకు రెండో ప్లేస్ అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి గురుద్వారా చూసినాం కదా, రోడ్ పక్కనే ఉంది. ఇప్పుడు మనం ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంది కానీ రైట్ సైడ్ వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడి నుంచి రైట్ సైడ్ అయితే వెళ్దాం. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ చూడండి. రైట్ సైడ్ మొత్తం ఇగో ఇక్కడ వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ యొక్క హిస్టరీ అయితే రాసింది. బట్ అక్కడ నేను అంతా చదవలేదు. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాక రిమైనింగ్ అయితే తెలుసుకుందాం. మనకేంటంటే లగేజ్ అయితే ఉంది. ఆ బస్ స్టాప్లో పెడదాం అనుకున్నాం కానీ అక్కడ ఎక్కడ కుదరలేదు. బట్ ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ లగేజ్ కౌంటర్లో మన బ్యాగ్ కొంచెం పెద్దగా ఉంది, తీసుకోరట. చిన్న బ్యాగ్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ పెద్ద బ్యాగ్స్ పెట్టడానికి ఆప్షన్ కూడా లేదు. ఇది ఒక్కటైతే బ్యాడ్ అని చెప్పుకోవచ్చు మనం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ చూడండి. ఒక్కొక్కరికి వచ్చేసి మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చిన్న బ్యాగ్స్ ఉంటే లోపలికి తీసుకెళ్ళొచ్చు. కొంచెం పెద్దవి ఉన్నా కానీ అక్కడ లోపలికి కూడా అలౌ చేస్తలేరు. ఇక్కడ కూడా వాళ్ళు పెట్టుకోవట్లేదు. మరి బ్యాగ్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అక్కడి నుంచి ఇలా కార్నర్ వరకు అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ నుంచి కోట వ్యూ వచ్చేసి చాలా బాగా కనబడుతుంది చూడండి. ఈ కోటను ఏంటంటే మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ మనకు 1568లో అయితే నిర్మించాడు. మొత్తం పూర్తిగానికి వచ్చేసి మనకు 8 సంవత్సరాల టైం అయితే పట్టిందట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను రోడ్ పైకి వచ్చేసిన. రోడ్ నుంచి ఒక 10 రూపీస్ ఇచ్చినాం అనుకో ఆటో వాళ్ళకు, మనం డైరెక్ట్ వచ్చేసి తాజ్మహల్ దగ్గర అయితే దించేస్తారు. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి అయితే ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి నుంచి ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్రస్తుతానికి మనం తాజ్మహల్ దగ్గరనే ఉన్నాం. లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే 1 బై 1 అయితే తెలుసుకుందాం పదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం. మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది వచ్చేసి మెట్రో స్టేషన్.
డైరెక్ట్ మెట్రో వచ్చేసి మనకు ఆగ్రా ఫోర్ట్ వరకు అయితే ఉంది. మెట్రోలు అన్నారా అండి లేదా ఆటోలు అన్నారా అండి, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ రాసి చూడండి, ఇక్కడ నుంచి 400 మీటర్స్ ఉందట టికెట్ కౌంటర్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. గార్డెన్లు అయితే వస్తున్నాయి, చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది ప్లేస్ అయితే. హాయిగా కూర్చోవచ్చు. మనకు దూరం బాగానే ఉంది, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ దూరం ఉంది. నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది, లేదా బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. నేనైతే నడుచుకుంటూ వెళ్తాను. మొత్తానికైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, పోగానే మనకేదో సెంటర్ అని కనబడుతుంది. చూడండి, మనకు ఫస్ట్ కావాల్సింది క్లాక్ రూమ్, బ్యాగ్ పెట్టడానికి కావాలి. అక్కడ బ్యాగ్ పెద్దవి తీసుకుంటలేరు ఆగ్రా ఫోర్ట్లో, ఈడ మరి ఎతకాలి ఎన్నో తీసుకుంటారు. మనకు ఈ తాజ్మహల్కి వచ్చేసి 2-3 సైడ్ల నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది. మనమైతే వెస్ట్ గేట్ నుంచి వెళ్ళాలి, ఆ రైట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ క్లాక్ రూమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే ఉందట. ఇక్కడ క్లాక్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఆగ్రా ఫోర్ట్లో అయితే అస్సలు బాగలేదు. పట్టుకు వచ్చినాం కానీ ఎండ వచ్చేసి దంచి కొడుతుంది. కచ్చి పట్టుకుంటేనే అటో ఇటో మనసులం అవుతున్నాం, లేకపోతే మాత్రం ఇక అవుటే, అంత ఎండ కొడుతుంది. ఇలా వచ్చినాక క్లాక్ రూమ్ వచ్చేసి ఇటట సింబల్ ఇటు చూపిస్తుంది, ఎక్కడనో ఏమో. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది ఇక్కడ క్లాక్ రూమ్ అని. లోపలికి వెళ్దాం. వావ్, క్లాక్ రూమ్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే, నాకు బాగా నచ్చింది. ఆగ్రా ఫోర్ట్ దగ్గర వరస్ట్ ఉంది. ఇక కౌంటర్ నెంబర్ 3లో నేనైతే డిపాజిట్ చేసిన. క్లాక్ రూమ్లో వచ్చేసి సబ్మిట్ చేసిన. ఒక్కొక్క బ్యాగ్కు 20 రూపీస్ తీసుకుంటారు. మంచిగా పెద్దగా ఉన్నాయి లాకర్స్ ఇక్కడైతే. రెడ్ ఫోర్ట్ దగ్గర లేక చాలా ప్రాబ్లం అయింది. టికెట్ వచ్చేసి మనకు ముందట అవుతుందట, అక్కడ తీసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే టూరిస్ట్ గైడ్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే ముందుకైతే వచ్చేస్తున్నా. ఆ స్ట్రేట్ కనబడుతుంది, అదే వెస్ట్ గేటు. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. బట్ ఏంటంటే ముందు టికెట్ తీసుకోవాలి. రైట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ చూడండి, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ అయితే తీసుకుందాం. కౌంటర్లో టికెట్ అయితే తీసుకున్నా. చిన్నగా బిల్ ఇచ్చిర్రు అయితే. అక్కడ టికెట్లు ఇస్తారు, 2-3 తీర్లు ఉన్నాయి ఇక్కడ. చూసి తీసుకోండి, ఎట్లయినా ఏదైనా పర్వాలేదు. నేనైతే బిల్ తీసుకున్నా, బిల్ అయితే ఇచ్చారు ఇట్లా. మనం ఆ రైట్ సైడ్ ఉందా అక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. అక్కడ మొత్తం క్యాష్ అన్నట్టు. మన బ్యాక్ సైడ్ వచ్చేసి దూరంలో మీకు ఆన్లైన్ది కూడా ఉంది, ఫోన్పేలో కూడా చేసి టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇక వెస్ట్ గేట్ ఎంట్రన్స్ ఇక్కడన్నది. ఇక్కడ వచ్చేసి మన బ్యాగ్స్ నుంచి అన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడే చెకింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. చిన్న బ్యాగ్స్ వచ్చేసి అలౌ చేస్తారు. వావ్, మహాద్వారం చూడండి ఎంత పెద్దగా ఉందో. లోపలికి అయితే వచ్చేసినాం. లోపలికి వచ్చినాక తాజ్మహల్ ఎక్కడ ఉంటుందో చూడాలి. ఇక మొత్తం కోట అయితే ఉన్నది ఫస్ట్ అయితే. ఓ లెఫ్ట్ సైడ్ ఉంది. మనం అటు సైడ్కి వెళ్ళి వచ్చినాం. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంది. చుట్టూ చూడండి మంచిగా ఉద్యానవనం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ మనకు చూడండి మొత్తం పచ్చగా కనబడుతుంది. మంచిగా చెట్లు కూడా చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. తాజ్మహల్ లోపలికి వచ్చినాక మరొక ఎంట్రన్స్ అయితే ఉన్నది మన బ్యాక్ సైడ్ చూడండి. ఆ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్తే మెయిన్ తాజ్మహల్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తా, వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. 100 సంవత్సరాల కింద కట్టినా ఇప్పటికీ చెక్కు ఎదరలేదు చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక లోపలికి అయితే వెళ్దాం. అక్కడి నుంచి వచ్చినాం లెఫ్ట్ సైడ్ నుంచి. మొత్తం 3-4 గేట్లు ఉన్నాయి రానికైతే. ఇంకొకటి ఇక్కడి నుంచి. ప్రస్తుతానికైతే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక చూద్దాం. పైన చూడండి బుర్జులు ఎట్లున్నాయో. మొఘల్ చక్రవర్తి అక్బర్ యొక్క మనవడైన షాజహాన్ వచ్చేసి మనకు ఈ తాజ్మహల్ని కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మరొక ఎంట్రన్స్ నుంచి తాజ్మహల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి పెద్ద పెద్ద ద్వారాలు అయితే మనకు కనబడుతున్నాయి, డోర్లు అయితే. ఇక లోపలికి వచ్చినాక చూడండి వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. బావ్ సూపర్ నది. ఇక ఇక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు రాగా చూడండి పాలరాతితో కట్టిన మహల్ ఎంత అద్భుతంగా కనబడుతుందో. వావ్. ఇక ఇక్కడికి వచ్చినాక మరొక లెవెల్లో అయితే కనబడుతుంది చూడండి మనకు తాజ్మహల్ వచ్చేసి. ఇక్కడ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ దిగొచ్చు. ఎట్లుంది తాజ్మహల్ చూస్తున్నాం కదా. తాజ్మహల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఎన్నో సంవత్సరాల కింద కట్టినా ఇప్పటికీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బ్యాక్ సైడ్ ఉంది వచ్చేసి మనకు ఎంట్రన్స్. మొత్తం చుట్టూ కూడా పెద్ద కోటలాగా ఉంది. ఇదంతా కోటలో మధ్యలో వచ్చేసి ఈ మహల్ అయితే ఉంది. దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం పాలరాతితో కట్టిర్రు. నది ఒడ్డున ఉంటుంది మనకు మొత్తం అన్నట్టు. ఇదంతా మీకు పార్కు ఇటు సైడు. మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది. ఫౌంటైన్ వచ్చేసి నాకు తెలిసి
రాత్రి టైంలో ఉంటుందేమో, ఇప్పుడైతే లేదు. మొత్తం దగ్గరకు వచ్చేసినాం చూడండి. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ అయితే ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక్కడ నుంచి కూడా ఒకసారి చూడండి, చాలామంది పర్యాటకులు ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కింద వచ్చేసి చిన్న చిన్న వాటర్ పోయేటట్టు ఫౌంటైన్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఈ తాజ్మహల్ చరిత్రకు వస్తే మాత్రం, ఈ తాజ్మహల్ ఏంటంటే షాజహాన్ వచ్చేసి మనకు 1632 నుంచి 1653 మధ్యకాలంలో అయితే నిర్మించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, షాజహాన్కి వచ్చేసి 7 భార్యలు, అందులో వచ్చేసి 4వ భార్య మనకు ముంతాజ్ అన్నట్టు. ముంతాజ్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ అయితే షాజహాన్కి అయితే ఉండేది. ఆమెకు మొత్తం 13 మంది సంతానం. 14వ సంతానం టైంలో వచ్చేసి ముంతాజ్ చనిపోవడం అయితే జరిగింది. ఆ చనిపోయిన తర్వాత ఆమెకు వచ్చేసి చిహ్నంగా ఆమె మీద ప్రేమతోని ఈ మహల్ని నిర్మించడం అయితే జరిగిందట. మనం దగ్గరకు వచ్చినాక చూడండి, వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూడనీకైతే. ఒకసారి ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ముందుకు వెళ్తూ ఉంటే రెండు వైపులా మీకు వచ్చేసి ఇలా మనకు మాస్కులు అయితే కనబడతాయి. ఇంకా ముందుకు వచ్చినాం చూడండి. ఇక ఈ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఆ తాజ్మహల్ లోపలి భాగానికి కూడా వెళ్ళొచ్చు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 రూపీస్. మళ్ళీ ఏంటంటే సపరేట్ టికెట్ ఇక్కడ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక చూడండి, ఈ రైట్ సైడ్కి వెళ్ళి మనం అయితే వెళ్ళాలి. ఇక్కడ టికెట్ చూపిస్తేనే వాళ్ళు వచ్చేసి అలౌ చేస్తారు. ఇగో ఇక్కడ కొంచెం తిరగండి. ఇగో తాజ్మహల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. ఎప్పుడు కూలిపోకుండా ఉండడానికి ఆ పక్కకున్నాయి చూడండి, ఆ పిల్లర్ లాంటి వాటిని కూడా క్రాస్గా నిర్మించిరట. భూకంపాలు వస్తే పక్కకు పడిపోయేటట్టు. ఇలా పైకి ఎక్కిరండి. పైకి ఎక్కొచ్చాక ఆ వ్యూ వచ్చేసి మరొక లెవెల్లో కనబడుతుంది చూడండి. వచ్చిన దానికన్నా మొత్తం పాలరాయితో నిర్మించారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడనీకైతే. ఇటు సైడ్ వచ్చేసి మనకు నది ఉంటుంది, నదిని చూపిస్తా. ఇక మనం నడుచుకుంటూ నది దాకా వచ్చినాం చూడండి. యమునా నది ఒడ్డున మనకు వచ్చేసి తాజ్మహల్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ తాజ్మహల్ నిర్మాణానికి మొత్తం తెల్ల రాయిని అయితే వాడారు. బయట దేశాల నుంచి తెప్పియడం అయితే జరిగిందట. సుమారు ఏంటంటే 20,000 మంది కార్మికులు, ఎంతోమంది గొప్ప ఆర్కిటెక్చర్ వచ్చేసి పనిచేసి ఈ మహల్ని నిర్మించడం అయితే జరిగిందట. అయితే షాజహాన్ వచ్చేసి తను చనిపోయక ముందే దీనికి ఆపోజిట్లో బ్లాక్ స్టోన్తోని మరొక తాజ్మహల్ లాంటి నిర్మాణం నిర్మించాలనుకున్నాడట. కానీ తన కొడుకు అయిన ఔరంగజేబ్కు నచ్చకపోవడంతో మనం చూసినాం కదా ఫ్రంట్ ఆగ్రా కోట, ఆ ఆగ్రా కోటల్ని బంధించాడట. అక్కడి నుంచి చూస్తే నిరంతరం ఈ తాజ్మహల్ కనబడుతూ ఉండేదట చూడండి. అలా లాస్ట్కి వచ్చేసి బందీఖానాలో ఉండే చనిపోవడం అయితే జరిగిందట. చనిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడనే ఉంచడం అయితే జరిగిందట. ఇప్పుడు మనం వచ్చేసి చుట్టుపక్కల చూడాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి, ఇవన్నీ కవర్ చేయడానికి 1 or 2 days పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.